ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. సింహరాశి వారి గ్రహాలను కనుక చూస్తే వ్యయస్థానమందు కుజుడు చాలా పీడించేటువంటి గ్రహంగా మనం చూడవచ్చును. అష్టమ స్థాన స్థిత గ్రహాలు అంటే రాహువు గాని శనేశ్వరుడు గాని ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. దీనికి తోడు గురుబలం లేకపోవడము, ఇలా అనుకూలించేటువంటి గ్రహాలు ఇవి కూడా ఎక్కువగా కనబడడం లేదు. రవి భాగ్యస్థానమందు ఉన్నారు. అది కుటుంబంలో పెద్దకి తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్య స్థితిగతులను వాటిని సూచిస్తూ, లేదా వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి ఆస్తులు కానీ లేదా పారంపర్యంగా వచ్చినటువంటి వ్యాపారాలు కానీ వాటిపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక ఈ సింహరాశి వారికి కుజుని యొక్క పీడ, శని రాహువుల యొక్క పీడ అధికంగా ఉంటుంది. దీనివల్ల ఆ గ్రహాలు ఏ విధంగా బాధిస్తాయి అంటే కాసరోగం ప్రపీడనం అన్నారు. అంటే ఇక్కడ ప్రత్యేకించి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు, లేదా శని రాహువుల యొక్క కలయిక వల్ల నరాలకి సంబంధించి ప్రత్యేకించి మీరు గమనించండి, మోకాళ్ళ దగ్గర నుండి పాదాల వరకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కీళ్ల నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, పాదాల దగ్గర ఇబ్బందులు కానీ, ఇలా ఈ భాగం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సింహరాశి వారు. అతి బరువుగా ఉండడం వల్ల కూడా అనారోగ్య సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అష్టమ స్థాన స్థిత గ్రహాలు ఏం చేస్తాయి? నానా కార్య విరోధస్య వ్యాధి పీడా ధనక్షయం. వచ్చేటువంటి ధనమంతా కూడా ఈ వ్యాధి పీడ కోసమే ఖర్చు అవుతుంది. అనగా ఏదో ఒక మందు బిళ్ళలను లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ఈ అనారోగ్యాన్ని కోసమనో ఖర్చు పెడుతూ ఉండేటువంటి స్థితి. అయితే ఈ స్థితి కొంతకాలం ఉంటుంది. ప్రత్యేకించి గురుబలం వచ్చేంత వరకు సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. దీనికి తోడు వ్యయస్థానమందు కుజుడు చేతిలో రూపాయి నిలవనివ్వరు. వచ్చినటువంటి డబ్బంతా కూడా ఎలా అయిపోతుందంటే కొన్ని మంచి వాటికి ఖర్చు పెడతారు, కొన్ని వ్యసనాలకు ఖర్చు పెడతారు, కొన్ని అప్పులకి ఖర్చు పెడతారు. ఇలా ఒక్క రూపాయి కూడా మిగలనటువంటి పరిస్థితి. ఇంకా గమనించండి, సింహరాశి వారు ఎక్కువగా శారీరక శ్రమ చేస్తారు. ఇదివరకు మీకు సహాయం చేసేటువంటి వాళ్ళు, ఏదైనా మీకు తోడుగా పని చేసేటువంటి వారు ఉంటే ఇప్పుడు వారి యొక్క సహాయం ఉండదు. చివరాఖరికి ఎలా తయారవుతుందంటే వేసుకున్న చెప్పులు కూడా చిరిగిపోయి ఉత్త కాళ్ళతోటి నడిచేటువంటి పరిస్థితి. మండు టెండలో కాళ్ళు గాలిపోతూ ఉంటాయి నడుస్తూ ఉంటాయి. ఎవరి సహాయము కూడా లభించదు. ఏమీ చేయలేనటువంటి నిస్సహాయత. ఇలా గ్రహస్థితి ఏం చేస్తుందంటే ఓర్పుని సహనాన్ని ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా సహనాన్ని ఓర్పుని కోల్పోకండి. అతి కోపం, ఈ అష్టమ శనేశ్వరుడు కానీ వ్యయకుజుడు కానీ అతి కోపానికి కారణమవుతారు. ఎక్కడో ఉన్న ఫ్రస్ట్రేషన్ని ఇంకో చోట చూపించకండి. ఎప్పుడూ కూడా మానసికంగా చాలా ధైర్యంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. అయినప్పటికీ క్రమశిక్షణతోటి ముందుకు సాగుతూ ఉండడం ద్వారా సింహరాశి వారి జీవితంలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాల కోసమై ఈ రాశి వారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, స్తోత్ర పారాయణ చేయడం మంచిది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి.